కాకినాడ మెక్లరిన్ హై స్కూల్ 10వ తరగతి 1991 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్లో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ ఆఫ్ వెల్త్ తారా గ్రూప్స్ యుఏఈ సినీ నిర్మాత ఇంటర్నేషనల్ అంబాసిడర్ డాక్టర్ గోపీచంద్ వల్లభనేని హాజరై సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన మెక్లరిన్ స్కూల్లో 1991లో ఎస్ఎస్సి చదువుకున్న విద్యార్థులను కలుసుకొని తమ చిన్ననాటి అనుభూతులను పంచుకొని మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్ననాటి విద్యార్థుల స్నేహితుల కలయిక నేటి తరం పిల్లలకు మార్గదర్శకంగా ఉంటుందని, ఇటువంటి ఆత్మీయ సమ్మేళనం ద్వారా వర్ణించలేని మధురానుభూతితో పాటు తమ చిన్నారులు స్ఫూర్తి పొంది మంచి భవిష్యత్తు కోసం లక్ష్యాలను నిర్దేశించుకునేందుకు దోహదపడతాయని అన్నారు. అనంతరం కుటుంబ సభ్యులు, చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలతో అందరూ ఆనందంగా ఉల్లాసంగా గడిపారు. అనంతరం ఉన్నత స్థితికి చేరుకున్న తమ చిన్ననాటి స్నేహితుడు డాక్టర్ గోపీచంద్ వల్లభనేనిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంకేఎం చిష్టి, చిక్కం శ్రీనివాస్, అమర్నాథ్, ఆదినారాయణ, సత్యనారాయణ, గిడ్డి, రత్నకుమార్, సుభాషిణి, జయసుధ, శ్రీదేవి, రాణి, మోక్షాదేవి తదితరులు పాల్గొన్నారు. ప్రియమైన మిత్రులారా, బాల్యమిత్రులు వారి కుటుంబ సభ్యుల కలయిక అద్భుతం, మహాద్భుతం, అభినందనీయం. అవునా కాదా? అద్భుతం, మహా అద్భుతం, అభినందనీయం. కాకినాడ మెక్లరిన్ హై స్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకొని 1991 10th క్లాస్ బ్యాచ్ అయినటువంటి పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి నా తోటి విద్యార్థులకు మరి వారి యొక్క కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక ఆహ్వానము మరియు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ కష్టాలు పట్టండి. నేను ఎందుకు ఇలా అయ్యాను అనేది మీకు చెప్పడానికి వచ్చాను. పిల్లల కోసం వచ్చాను, నేను ఎవరి కోసం, మిత్రుల కోసం రాలేదు ఈరోజు. ఎందుకంటే ఇదే కాకినాడలో ఇదే బాలాజీ సెంటర్లో మేము యానం నుంచి వచ్చినప్పుడు మా నాన్నగారు దెబ్బతింటే ఇక్కడ మా ఫాదర్ డ్రైవర్గా చేస్తున్నారు. నాకు ఒక అంకుల్ ఉండేవారు, ఆయన ఉన్నారు ఇప్పటికి, పందో శ్యామలరావు గారు. వాళ్ళ కుటుంబం చాలా ఓకే. సో నేను మా ఫాదర్ డ్రింక్ చేసేవారు, మా ఫాదర్ టిఫిన్ తినేవారు, మా ఫాదర్ స్మోక్ చేసేవారు. మా చాలా పెద్ద ఫ్యామిలీ. అయితే చుట్టాలు ఏ పెళ్లికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏమన్నారంటే, ఎరా మీ నాన్న తాగుతున్నాడా, ఎరా మీ నాన్న సీరియల్ కాల్చుతున్నాడా, ఎరా మీ నాన్న ఆస్తి తగిలేసాడా, నీకన్నా మిగిల్చాడా, ఏ క్వశ్చన్లు వచ్చేవారు. మా తాతగారు చాలా పెద్ద ఫ్రీడమ్ ఫైటర్. పివి నరసింహారావు గారు, శిరీష్ రాజు గారు చాలా పెద్ద ఫ్రీడమ్ ఫైటర్, తామరపత్ర గ్రహీత. మాది చాలా పెద్ద కుటుంబం. కొన్ని కారణాల వల్ల ఇటు గోదావరి జిల్లాకు వచ్చి ఇక్కడే స్థిరపడ్డాము. ఈ రోజుకి నా మిత్రులు, నా చుట్టాలైనా ఇక్కడ ఉన్నారు. అందరూ నా చుట్టాలు ఎవరితో మాట్లాడినాం. సో ఏంటంటే పిల్లలు నేర్చుకోవాల్సింది ఏంటంటే జీవితంలో లక్ష్యాన్ని పెట్టుకోవాలి, మీరు కసి పెంచుకోవాలి. మన తల్లిదండ్రుల్ని అన్న విషయాల్ని మనలో కసి పెరగాలి. నా చుట్టాలు ఇలా అన్నారే, నన్ను నా ఫ్రెండ్స్ ఇలా అన్నారే, మా నాన్న ఫ్రెండ్స్ ఇలా అన్నారే, మా అమ్మ ఫ్రెండ్స్ ఇలా అన్నారే, మనం ఎదగాలి. మనిషిలో పోవర్టీ, పేదరికం
పోవడానికి ఒక జనరేషన్ సాక్రిఫైస్ చేయాలి. నేను మన మిత్రులందరికీ చెప్తున్నాను, మన జనరేషన్ సాక్రిఫైస్ చేస్తేనే మన పిల్లలు బాగా తయారవుతారు. మన పిల్లల పావర్టీకి మారడానికి మెయిన్ కారణం చదువు. నేను చదువు అనే దాన్ని క్రైటీరియా చెప్పను కానీ, అంటే టాప్ ర్యాంక్స్ రావాలి, ఇంకా ది బెస్ట్ అవ్వాలి, స్టేట్ స్టూడెంట్స్ అవ్వాలని చెప్పను కానీ, జ్ఞానం సంపాదించుకోవాలి. బతకడం ఎలాగో, దీన్ని ముందుకెలా తీసుకెళ్ళాలి, దీనివల్ల మనం 10 మందికి ఎలా ఉపయోగపడాలని నేర్చుకోవాలి. నాకున్న స్థాయిలో నేను చిన్నప్పటి నుంచి నేను 10 మందిని చదివించాను, 10 మందిని పెంచాను, 10 మందికి పెళ్లి చేశాను. ఈ రోజుకి నా ఆర్మీ వల్లభనేని చారిటబుల్ స్టూడియోస్లో నేను చాలా మందిని చదివిస్తూ ఉంటాను. నేను ఎప్పుడు అంటే బయటికి రానివ్వగానే చాలా హైదరాబాద్ చాలా స్కూల్స్లో కాలేజ్లో మా పిల్లలు చదువుతాను. మనం ఇచ్చిన డొనేషన్స్ చదువుతూ ఉంటారు. నేను తెలంగాణలో 3 విలేజ్ని అడాప్ట్ చేసుకున్నాను. నేను విలేజ్ అడాప్ట్ చేసుకుంది. ఎస్పెషల్లీ షెడ్యూల్డ్ ట్రైబ్ అంటే బాగా వెనకబడిన లంబాడి తండాలు మనం అడాప్ట్ చేసుకున్నాం. అక్కడ మనం శిక్షణ తరగతులు ఇస్తున్నాం, స్కిల్ డెవలప్మెంట్ ఇస్తున్నాం, డబ్బులు ఇస్తున్నాం. వాళ్ళు చేసిన సస్టైనబుల్ ప్రాజెక్ట్స్ని మనం అమ్మి మళ్ళీ అదే డబ్బుల్ని వాళ్ళకి ఇచ్చి ఆ విలేజ్ డెవలప్ అవడానికి మనం ఉపయోగపడుతున్నాం, దోహదపడుతున్నాం. చాలా మందిలో మార్పు తేవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఇదంతా నాకు ఇంత ఎలా వచ్చిందంటే నాకు ఎవరు నేర్పించలేదు, కాకినాడ నేర్పించింది. నాకు ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త నన్ను చేసిన అవమానం, కాకినాడలో నా కులస్తుడైన ప్రముఖ పారిశ్రామికవేత్త నాకు చేసిన అవమానం, ఘోర అవమానం. ఒక ప్రముఖమైన బ్యాంకులో నేను చిన్న ఎన్ఎంఆర్గా చేసేవాడిని. చేస్తే నేను కృష్ణా జిల్లా కమ్మౌండ్ అని చెప్పేసి నన్ను పర్మినెంట్ చేయకుండా నా మీద 2,500 రూపాయలు చెక్కు దొంగతనం చేశాను. గెంటేసి నా బ్యాంక్ యాజమాన్యం నాకు ఉద్యోగం ఇవ్వడానికి మా డబ్బుల మీద ఐఏఎస్ అయిన నా మేనమామ, ఆయన పోర్ట్ కమిషనర్ ఉన్నాడు అప్పట్లో ఇక్కడ కాకినాడకి, మొత్తం ఆంధ్ర పోర్ట్ కమిషనర్. ఆయన నాకు జాబ్ ఇవ్వకపోవటం నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. వీళ్ళందరూ చేసిన అవమానాలు నేను ఈ స్థాయిలో ఉన్నాను. సో క్రైసిస్ని మంచిగా మలుచుకోండి. కష్టం వచ్చింది కదా అని కుంగిపోవద్దు. ఎవడో హెల్ప్ చేస్తాడు, ఆడెవడో చేస్తాడు, ఈడెవడో చేస్తాడు అనుకోవాలి. మనకు లక్ష్యాలు ఉండాలి, మనం ముందుకెళ్ళాలి. డబ్బే కాదు, బుర్ర కూడా పనిచేస్తుంది. నాకు డబ్బు ఉండి నేనేం బయటకు రాలి. కాకినాడ జిల్లా ప్రతిపాడు జాతీయ రహదారిని నరేంద్రగిరి కొండపై నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి ఆలయ నిర్మాణంలో భాగంగా గోదాదేవి అమ్మవారి విగ్రహ నిర్మాణానికి మరియు ప్రతిష్టకి అయ్యే మొత్తం ఖర్చు 1,50,000 రూపాయలను రావూరి సత్యనారాయణ కుమారుడు రాంబాబు దంపతులు, పెద్దల్లుడు తిరుమల శేషగిరిరావు దంపతులు ఇస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా పురోహితులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తేజమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ కమిటీ సభ్యుల సమక్షంలో వేద మంత్రోచ్చరణలతో శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా రావూరి రాంబాబు మాట్లాడుతూ తమ స్వగ్రామం ప్రత్తిపాడులో ప్రముఖ పుణ్యక్షేత్రంగా దాతల సహకారంతో నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి ఆలయానికి తమ వంతు సహాయం అందించడం శ్రీ సీతారాముల సంకల్పమని అన్నారు. ఆధ్యాత్మిక చింతన ఉన్న ప్రతి ఒక్కరూ గుడి నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు చాట్ల పుష్పారెడ్డి, రెడ్నం రాజా, పత్రి రమణ, మదినే నోకరాజు, నేతి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సమేత సీతారామచంద్రమూర్తి సంపూర్ణ దివ్యానుగ్రహం వ్యాపారాభివృద్ధం కోట్లాల ప్రాప్తం శేఖరణ కన్యాదాన సిద్ధిరస్తు. మీ అమ్మాయి పెళ్లి చేస్తే అన్ని కూడా రామచంద్రమూర్తి యొక్క లక్ష్మీనారాయణ ఇది అది కూడా కాపాడగా నిర్మాణంలో భాగంగా తిరుమల శేషగిరిరావు మమ ఇంకేంటంటే మనకి వచ్చే 12 నెలల్లో ముఖ్యమైనది మనకి ధనుర్మాసం. అటువంటి ధనుర్మాసంలో గోదా రంగనాథ స్వామి ఇంకేనా గోదాదేవి రోజు కూడా అర్చన చేసి ఆ యొక్క భోగినాడు గోదా రంగనాథ స్వామి కళ్యాణం చేస్తారు. అటువంటి కళ్యాణానికి సమర్పించే మన రావూరి సత్యనారాయణ గారి కుమారులు తిరుమల శెట్టి రావూరి సత్యనారాయణ గారు ఆంధ్ర భద్రాద్రి రామాలయం నిర్మాణంలో భాగంగా గోదాదేవి విగ్రహాన్ని రావూరి సత్యనారాయణ గారి కుమారుడు రాంబాబు గారి దంపతులు, రావూరి సత్యనారాయణ గారు పెద్దలుడు
తిరుమల శాసగిరిరావు గారు దంపతులు ఇద్దరు కలిసి గోదాదేవి విగ్రహానికి 1,20,000 రూపాయలు ఆ యొక్క నిర్మాణంలో భాగంగా విగ్రహానికి ఇస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని సీతారామచంద్రమూర్తి యొక్క హనుమ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సపరివార సమేత సీతారామచంద్రమూర్తి సర్వకాల సర్వావస్థయందు వారిని వారి కుటుంబాన్ని నిత్య ధర్మకార్య శుభకార్యాలు జరగాలని, ఆ యొక్క సీతారామచంద్రమూర్తి యొక్క ఆశీర్వచనం ఎప్పుడూ వారి ముందు కలగాలని ఆశీర్వదిస్తున్నాను. కాకినాడ మెక్లెరిన్ హై స్కూల్లో జరిగిన సెటిల్స్ సంక్షేమ సంఘం కార్తీక వన సమారాధన విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కార్తీక సమారాధన కన్వీనర్ గుత్తుల శ్రీనివాస్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, నుర్కుర్తి వెంకటేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ సెటిల్స్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా కాకినాడ జిల్లా సెటిల్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వన సమారాధన నిర్వహించడం జరుగుతుందని, ఈ ఏడాది నిర్వహించిన సెటిల్స్ వన సమారాధనకు 20,000 మంది సంఘీయులు పెద్ద సంఖ్యలో వచ్చి విజయవంతం చేశారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంత పెద్ద కార్యక్రమంలో చిన్న చిన్న అపశృతులు చోటు చేసుకోవడం సహజమని, దీనిని పెద్ద చేయడం సరికాదని అన్నారు. సంఘీయులు అందరూ ఐకమత్యంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు చొల్లంగి వీరబాబు, వాసంశెట్టి భీమరాజు, దొడ్డి వీరేంద్ర, అంజిబాబు, పంపన బుజ్జి తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగిన కార్తీక వన సమారాధన కార్యక్రమానికి కాకినాడ రూరల్ నియోజకవర్గం, కాకినాడ పరిసర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున రావడం జరిగింది. వచ్చిన వారందరూ కూడా నా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మరి కార్తీక వన సమారాధన కార్యక్రమం సుమారు ఒక 40 సంవత్సరాల నుంచి కాకినాడలో జరుగుతుంది. దీనిని గతంలో కౌండన్య కల్చరల్ అసోసియేషన్ ఎంప్లాయీ స్టార్ట్ చేశారు. దాన్ని అంచెలంచెలుగా బిఎస్ఏ స్వామి గారు, హైకోర్టు జడ్జి గారు, ఆయన కూడా 5-6 సంవత్సరాలు కాకినాడలో ఉండి ఈ కార్యక్రమం జరగడం జరిగింది. అలాగే అంచెలంచెలుగా ఇప్పుడు కూడా మేము ఏ రకంగానూ కూడా కాకినాడలో వన సమారాధన కార్యక్రమం అంటే చాలా చక్కగా జరుగుతుంది. సోదరులు సంఘీయులు అందరూ రావడం, అందరూ మాట్లాడుకోవడం, కష్ట సుఖాలు చర్చించుకోవడం, పిల్లల గురించి, వాళ్ళ చదువుల గురించి, వాళ్ళ యొక్క మంచి చెడ్ల గురించి చర్చించుకునే కార్యక్రమం జరుగుతుంది. అలాగే నిన్న కూడా కార్తీక సమారాధనకు మాత్రం భారీ ఎత్తున జనాలు రావడం జరిగింది. అంతేకాదు అనుకున్న పెద్దలు కూడా వాసనర్ సుభాష్ గారు కానీ, అలాగే వాసనర్ సూర్యప్రకాష్ గారు కానీ, ఢిల్లీ సూర్యప్రకాష్ గారు కానీ, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కానీ, అలాగే వేణుగోపాల్ గారు కానీ రావడం, అలాగే వారందరూ కూడా మంచి సందేశాలని సంఘ సభ్యుల్ని దృష్టిలో పెట్టుకుని ఇవ్వడం జరిగింది. అందులో ఏదో చిన్న ఎప్పుడన్నా ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతుందంటే చిన్న డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. అటువంటిది ఇక్కడ ఒక అనుకోని ఒక సంఘటన జరిగింది. దానికి మాత్రం ఏంటంటే ఎప్పుడు కాకినాడ ఆర్గనైజర్స్ తరఫున మీ అందరం కూడా ఆ సంఘటన విషయంలో మాత్రం మీ అంతా చాలా ఇబ్బంది పడుతుంది. మరి అంతేకాదు ఇలాంటి చిన్న విషయాలు ఎక్కడైనా సరే జరుగుతాయి. కుటుంబంలో ఒక 4 అన్నదమ్ములు ఉన్నారంటే వాళ్ళకే పడదు. అటువంటి పరిస్థితిలో డిస్టర్బెన్స్ అనేది ఇది కామన్. అది దీన్ని మీడియా వాళ్ళు కొంతమంది భారీ ఎత్తులో చిత్రీకరించి చూపించడం జరిగింది. అందువలన మేమంతా కూడా పెద్దలందరూ కూడా ఈ విషయంలో ఖండిస్తున్నాం. ఇది జరిగిన సంఘటన మాత్రం అనుకోని సంఘటన. అందువల్ల మీరందరూ కూడా నా అందరికీ ఎంకరేజ్ చేస్తూ దీన్ని మంచిగా చూపించాలని కోరుతున్నాను. అంటే పార్టీ వ్యక్తులు కాకుండా ఆయన ఒక సంఘం గురించి మాట్లాడటం జరిగింది. అది సంఘాల గురించి మాట్లాడేదే తప్ప పార్టీ పరంగా అయితే మాట్లాడలేదు. దాన్ని వక్రీకరించి ఒక ఆయన మంత్రి గారిని కొంచెం తోలనట్టడం జరిగింది. అది సబ్జెక్ట్ కాదని చెప్పేసి అందరూ అనుకుని కుర్రోళ్ళు కొంచెం అగ్రెసివ్గా వెళ్ళడం కూడా జరిగింది. దాన్ని మా పెద్దలందరూ కూడా ఆప్ చేసి చాలా సమకూలంగా వాళ్ళని
సముదాయపరచడం కూడా జరిగింది. అది వేరే వేరే ఛానళ్ళు దాన్ని ఇంకో రకంగా చెప్తున్నారు. అది ఏం జరగలేదు అక్కడ. మా కుటుంబంలాగా మాకు వనభోజనాలు అంటే కుటుంబ సభ్యుల్లాగే చూసుకుంటాం అందరినీ. అదేవిధంగా నిన్న కూడా కుటుంబ సభ్యుల్లో చిన్న తగాదా వస్తే ఎలా ఉంటుంది అదే సమస్య కింద మేము అనుకున్నామే తప్ప ఇది ఇలా వక్రీకరించి రాస్తారని ఇలా చేస్తారని మేము అనుకోలేదు. అది వనభోజనాలు కదా రణభోజనాలు కొంతమంది అలా అంటున్నారు. చాలా సక్రమంగా జరిగింది. ఇది టైం కూడా 4 o'clock తర్వాత జరిగింది ఈ విషయం కూడా అని. అక్కడి వరకు కూడా చాలా ఆనందంగా అందరూ కూడా మేము అందరూ కబుర్లు చెప్పుకోవడం, ఒక మంత్రులు మాజీ మంత్రులు వేణు గారు అనగా, తర్వాత రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అనగా, పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు గారు అందరూ కూడా వచ్చారు. అందరితోని కూర్చొని సుభాష్ గారితో అందరితో కూర్చొని మేము మాట్లాడడం జరిగింది. విందు వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేసాం. మార్నింగ్ ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయిన ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటల వరకు దిగ్విజయంగా సాగింది. అందుకు సహకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పిల్లలు ఆటల పాటలతో చాలా ఆనందంగా గడిపారు. మహిళలందరూ కూడా ఆటపాటలతో చాలా ఆనందంగా గడిపారు. ఇంత అద్భుతంగా జరుగుతుందని మేము కూడా ఊహించలేదు. అంత ఊహించిన విధంగా మా ఈ కార్యక్రమం జయప్రదం చేసుకున్నాం. అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మా సంఘీల్లో మా వనభోజన కార్యక్రమానికి సహకరించిన అనగా విరాళాలు అందించిన దాతలందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అది సహజం. దాన్ని పెద్దలుగా చేసి దయచేసి చూపించవద్దని మీడియా ప్రతినిధులకి విన్నవించుకుంటున్నాం. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం ఆశాలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా పరిషత్ సెంటర్ వరకు తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నర్ల ఈశ్వరి, చంద్రమల పద్మ, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దువ్వా శేషబాబ్జీ, చెక్కల్ రాజ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ముందు శిబిరాల వద్దకు వచ్చి మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆశాల సమస్యలు పరిష్కరిస్తామని జనసేన, తెలుగుదేశం నాయకులు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తి కావస్తున్నా ఏ ఒక్క ఆశా కార్యకర్త సమస్యను పరిష్కరించలేదని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఆశాలకు 26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ కాకినాడ సిటీ కార్యదర్శి జ్యోతి, జిల్లా కోశాధికారి రమణమ్మ, అర్బన్ హెల్త్ సెంటర్ ఉద్యోగుల సంఘం నాయకులు నాయుడు, రాజారావు, పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ మేడిశెట్టి వెంకటరమణ, సిఐటియు జిల్లా కోశాధికారి మలకారమణ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి నొక్కు లలిత, రాయుడు నాగలక్ష్మి, మడికి లక్ష్మి, వల్లూరి ఉమావతి, ఉమాదేవి, మీనాక్షి, గంగా భవాని, మంగారత్నం, పిహెచ్ వెంకటలక్ష్మి, మౌనిక, 40 పిహెచ్సిల నుండి ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, హర్యానా ఈ రాష్ట్రాలన్నీ అందరూ దేవత నెలకే ఎమ్మెల్యే ఒక్కొక్కరు 2 లక్షల రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు వేతనం. మీరు కోరుకున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉన్నాయో ఈ డిమాండ్లన్నీ కూడా సుమారుగా కాంగ్రెస్ గవర్నమెంట్ చూశారు, తర్వాత వచ్చిన టీడీపీ గవర్నమెంట్ చూసి చిక్కుకుపోయి ఉన్నాం అనేది వాస్తవం. ఎందుకంటే గత 10 ఎన్ని పోరాటాలు చేసినా మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. మరి దానిలో భాగంగా మీరు చేసినటువంటి పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద కూడా ఆశా కార్యకర్తలు ధర్నా చేస్తున్నారు, నిరసన తెలియజేస్తున్నారు.
గత ఏడాది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆశాలు పెద్ద ఉద్యమం చేసినప్పుడు అనేక అంశాల మీద ఒప్పందం కుదిరింది. రాతపూర్వకంగా రాసి ఇచ్చాడు, కానీ దానికి జీవోలు విడుదల చేయలేదు. అందువల్ల ఏమీ కూడా అమలు జరగట్లేదు. దానికి మెటర్నిటీ లీవ్ ఇవ్వాలి, ప్రభుత్వ సెలవులు ఇవ్వాలి, 60,000 రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి. ఇవేమీ కూడా జీవోలు విడుదల చేయలేదు, అంగీకారం మాత్రం ఇచ్చారు. అలాగనే మరొక ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, అది పెంపుదల చేయలేదు. వీటన్నిటి మీద ఈరోజు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నారు. ఈరోజు ఆశా వర్కర్స్ ధర్నాకే డిఎంహెచ్ఓ గారు వచ్చారు. లోకల్ సమస్యలు చెప్పాము, ఆయన చేతిలో ఉన్నాయన్నీ కూడా పరిష్కారం చేస్తాము. ఆశా నాయకత్వాన్ని 4 గంటలకు రమ్మని చెప్పారు. కొన్ని సమస్యలు మొన్న రిటర్న్గా ఇచ్చినవి పరిష్కారం చేస్తామని చెప్పేసి తెలియజేశారు. ఇంకా ఉన్న మిగిలిన సమస్యలు కూడా వెంటనే యాక్షన్ తీసుకుంటామని అన్నారు. టీబీ, లెపర్సీ, మలేరియా డిపార్ట్మెంట్ల వారు ఇవ్వవలసిన పారితోషికాలు ఆశా వర్కర్లకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన తెలియజేస్తూ ఉన్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద 108 ఉద్యోగుల ధర్నా. 108 వ్యవస్థను నేరుగా ప్రభుత్వమే నిర్వహించి సిబ్బందిని రెగ్యులర్ చేయాలని డిమాండ్. కాకినాడలో ఘనంగా మెక్లరిన్ హై స్కూల్ 10వ తరగతి 1991 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక. బాల్య స్నేహితుల కలయిక నేటి తరం పిల్లలకు మార్గదర్శకమన్న పూర్వ విద్యార్థి మరియు ముఖ్య అతిథి వెల్తోరా గ్రూప్స్ యుఏఈ డైరెక్టర్, ఇంటర్నేషనల్ అంబాసిడర్, సినీ నిర్మాత డాక్టర్ గోపీచంద్ వల్లభనేని. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆశా కార్యకర్తల ధర్నా. కూటమి ప్రభుత్వం ఆశాలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిల్డర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.